ఉమ్. ఇదిగో ముఖ్యమంత్రి నిన్న వీళ్ళ ఇంటికి వెళ్ళి భోజనం చేశాడు. ముత్యాలంపేటలో సన్నబియ్యం లబ్ధిదారుల ఇంట్లో భోజనం చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. చిత్రంలో భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, మంత్రి పొంగులేటి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మహబూబాద్ ఎంపీ బలరాం నాయక్ తదితరులు పాల్గొన్నారంట దీంట్లో. చూడండి వీళ్ళ ఇల్లు చూడండి, ఎంత మిడిల్ క్లాస్ వాళ్ళ ఇల్లు ఎలా ఉంటుందో సేమ్ అట్లానే ఉంది. సన్నబువ్వతో సహపంక్తి, సామాన్యుడి ఇంట సీఎం మంత్రుల భోజనం. సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం ఒక సామాన్యుడి ఇంట్లో నేలపై కూర్చొని సహపంక్తి భోజనం చేశారు. ప్రభుత్వం పంపిణీ చేసిన సన్నబియ్యంతో వండిన అన్నం తిన్నారు. భద్రాచలంలో శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణోత్సవానికి హాజరైన అనంతరం ఆయన కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక పంచాయతీలోని ముత్యాలంపేటలో సన్నబియ్యం లబ్ధిదారు శ్రీనివాసరావు ఇంట్లో మంత్రులు, ప్రజాప్రతినిధులు కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు కుటుంబ యోగక్షేమాలను సీఎం అడిగి తెలుసుకున్నారు. సన్నబియ్యం పంపిణీతో 80% పైగా బడుగు బలహీన వర్గాలు ప్రయోజనం పొందుతాయని సీఎం చెప్పారు. ఎక్కడ సార్ మీరు గత ప్రభుత్వం రేషన్ కార్డులు 10 ఏళ్లలో ఒక్కసారి కూడా ఇవ్వలేదు, ఇచ్చిన పాప అనుభవలేదు. మీరు వచ్చి దాదాపుగా 15-16 నెలలు అయిపోతుంది, 2-3 నెలలు పోతే మీరు వచ్చి సంవత్సరం అయిపోద్ది, ఆల్మోస్ట్ 2 సంవత్సరాలు అయిపోద్ది. మీరు వచ్చి కూడా రేషన్ కార్డు అంటే దాదాపు మనకి రేషన్ కార్డులు ఇచ్చక పుష్కరం అయింది. ఇప్పుడు మీరు చెప్పిన వాళ్ళల్లో ఎవరికి రేషన్ కార్డు లేదు. పాత వాళ్ళు ఎవరో 10-15 నెలల క్రితం ఉన్న వాళ్ళకి రేషన్ కార్డులు ఉన్నాయి, వాళ్ళకి బియ్యం వస్తుంది. మరి ఆ తర్వాత ఈ 12 నెలల్లో ఎంతో మందికి పెళ్లిళ్ళు అయిపోయి ఉంటే వాళ్ళకి పిల్లలు పుట్టుంటారు, వాళ్ళు వేరే కాపురం అయిపోయి ఉంటారు కదా. మరి వాళ్ళ పరిస్థితి ఏంది? ఏటీఎం కార్డు లెక్క ఉంటుంది, పాన్ కార్డు లెక్క ఉంటుంది, అట్ట ఉంటుంది, ఇటు దానికి చిప్ ఉంటుంది, దాని తొక్క ఉంటుంది అని చెప్పి కబుర్లు చెప్పారు. మీరు 12 ఏళ్ళు అయిపోయింది మొత్తం, మీరు వచ్చి 2 సంవత్సరాలు దగ్గర కావస్తుంది. ఇంతవరకు ఒక రేషన్ కార్డు ఇచ్చిన పాపాను పోలేదు మీరు. ఇప్పుడు ఈ సన్నబియ్యం 80% మందికి వస్తుందని చెప్పి ఎట్లా సాధ్యమైంది సార్? అది 80% మందికి సన్నబియ్యం రావటం మీరే చెప్పండి. 80% మందికి ఎలా ఇస్తున్నారు సన్నబియ్యం? మీరు అంటే ఏ 80% లెక్కేసుకుంటున్నారు మీరు? 10 ఏళ్ల క్రితం 80% మంది లెక్కేసుకుంటున్నారా? ఇప్పుడు మరి 10 ఏళ్ళ తర్వాత ఎంతమంది కొత్తగా ఎంతమంది యాడ్ అయ్యారు? వాళ్ళు లేరు, వాళ్ళకి. అంతేకాకుండా మీరు ఇప్పటికైనా మేల్కొన్నారు. మీరు సన్నబియ్యం ఒకటి ఇస్తున్నారు, దాన్ని కొంచెం ప్రచారం చేసుకోవాలని ఇప్పటికైనా మేల్కొన్నారు. ఒక ఇంటికి వెళ్ళి మీరు భోజనం చేస్తూ కొంచెం ప్రచారం చేస్తున్నారు. కానీ థింగ్ ఏంటంటే చాలా చోట్ల దాదాపుగా 90% రేషన్ షాపుల్లో నో స్టాక్ బోర్డులే కనపడుతున్నాయి. ఎక్కడ చూసినా నో స్టాక్ బోర్డులే కనపడుతున్నాయి. మనకి ఏ ప్రాంతంలో చూసుకున్నా నో స్టాక్ బోర్డులు తప్ప ఇంకోటి కనపడుతుంది ఎక్కడైనా సరే. చూడండి మీరు, మరి ఏం ఉపయోగం దీనివల్ల? నో స్టాక్ బోర్డులు పెట్టుకొని రేషన్ కార్డులు లేవు, ఉన్న వాళ్ళకేమో నో స్టాకులు. ఎట్లా సాగిద్ది ఇది? పోనీ తీసుకున్న వాళ్ళకి ఏమైనా అద్భుతంగా ఉందా అంటే నూకలు వస్తున్నాయి, మట్టి గడ్డలు వస్తున్నాయి, అన్నం వండితే దాన్ని ఏమంటారు, జిగురుగా కొంచెం దొడ్డు బియ్యంతో పాలిష్ చేసి పంపిస్తున్నారు. కొంతమంది ఏమంటున్నారు దొడ్డు బియ్యం సన్న బియ్యం కలిపిస్తున్నారని చెప్పి కొంతమంది అంటున్నారు. మీరు తీసుకొచ్చిన స్కీమ్ మంచి స్కీమే, మేము కాదంటాం. ఇందులో కూడా కల్తీ జరుగుతుంది కదా, అది గమనించాలి కదా. ఉపయోగం ఏముంది? మీరు చేసే పనిని కొంత వారం లేట్ అయినా 100% పూర్తిగా నిబద్ధతతో చేయాలి. ఏదో చేశాం అంటే చేతులు దులుపుకునేట్టు చేస్తే ఉపయోగం ఉండదు. మీరు ఏదైతే కులగణన కానీ ఇట్లాంటి కొన్ని మీరు చేసి కూడా డబ్బులు తిన్నారో దీంట్లో కూడా అంతే ఉంటుంది. మీరు చేసి కూడా మీరు ఫెయిల్ అయిపోతారు. అనంతరం శ్రీనివాసరావు తల్లి పద్మావతి విలేకరులతో మాట్లాడుతూ శ్రీరాముడే సీఎం తన ఇంటికి పంపించాడని, తమలాంటి నిరుపేదల కోసం సన్నబియ్యం పంపిణీ చేయడం ఆనందంగా ఉందన్నారు. స్క్రిప్ట్ రాసి ఇచ్చుంటారు ఎవరో, వీళ్ళు ఉంటారుగా పిఆర్ఓలు, స్క్రిప్ట్ రాసి ఇచ్చుంటారు చక్కగా. తన భర్త శంకర్రావు జీసీసీ సేల్స్ మ్యాన్ గా పనిచేసి 2015లో ఉద్యోగం పొందారని, కుమారుడు శ్రీనివాసరావు ఎంఏ బీఈడి అభ్యసించి ప్రస్తుతం కూలి పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడని, కుమార్తె కంటి సమస్యతో బాధపడుతుందని, ఈ విషయాలు సీఎం దృష్టికి తీసుకెళ్లి పద్మావతి చెప్పారు. ఇక్కడ చూడండి, ఎక్కడ దాకు ఎందుకు, ఇప్పుడు ఈ ఇంట్లోనే చూసుకుందాము. వాళ్ళ అబ్బాయి కుమారుడు ఎంఏ బీఈడి చేసి కూలి పని చేసుకుంటాడంట. ఎంత అవమానం తెలుసా ఇది? మీరు ఇదే ఉంటుంది నేను చెప్పేది. మీ కాంగ్రెస్ పార్టీ వల్ల ప్లానింగ్ లేకపోవటం వల్ల స్క్రిప్ట్ రాయించదన్నా మంచిగా రాయించద్దా? మీరు ఎంఏ బీఈడి చేసి కూలి పని చేసుకుంటా అంటే అది ఎవరికి అవమానం? ఇప్పుడు సన్నబియ్యం తింటే ఉద్యోగం వస్తుందా? సన్నబియ్యం తినటం వల్ల ఉద్యోగం వస్తుందా? ఇప్పుడు పిల్లలు ఉన్నారండి, చాలా మందికి పిల్లలు ఉన్నారు. ఇప్పుడు వీళ్ళ అమ్మాయికి కంటి సమస్యతో బాధపడుతుందంట. సన్నబియ్యం తింటే కంటి సమస్య తగ్గిపోద్దా? రాష్ట్రంలో 100 స్కూల్స్ ఉన్నాయి, 100 హాస్పిటల్స్ ఉన్నాయి, వాటిల్లో ఎటువంటి ఫెసిలిటీస్ లేవు, పట్టించుకునేవాళ్ళు లేడు. ఇప్పుడు సన్నబియ్యం మహా అయితే నిజంగా మీరు చెప్పిన దాని ప్రకారం సన్నబియ్యం అయితే మహా నెలకి
ఎంత ఉంటుందండి? ఒక నలుగురు ఉండాలి, నలుగురు ఉన్న ఫ్యామిలీలో సన్న బియ్యం 6 కేజీలు ఇస్తున్నారు. సరే అట్లా కాదు, ఒకవేళ బయట కొనుక్కున్నాను అనుకున్నా, సన్న బియ్యం కొనుక్కుంటే ఆనంద యావరేజ్ గా ఒక బస్తా 2000 వేసుకుందాం. నలుగురు ఉన్న ఇంట్లో నెలకు ఒక బస్తా సరిపోద్ది, 25 కేజీల బస్తా, నెలకి 2000 సన్న బియ్యం. మీరేం చేస్తున్నారు ఇప్పుడు? ఆ 2000 లేకుండా రేషన్ షాప్ లో ఫ్రీగా ఇస్తున్నారు 6 కేజీలు. సరే బానే ఉంది. మరి ఆ ఇంట్లోనే ఉండే చిన్నపిల్లోడో లేకపోతే పిల్లలో తీసుకొని హాస్పిటల్కి వెళ్తారు. హాస్పిటల్కి వెళ్తే మీ ప్రభుత్వ హాస్పిటల్స్కి ఎవడు వెళ్ళాలి, అక్కడ ఏం లేదు కాబట్టి ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తాడు. మరి అక్కడ ఖర్చు ఎంత అయింది? బిల్లు ఎంత అయింది? అక్కడ మినిమం 1,00,000 లేనిదే ప్రైవేట్ హాస్పిటల్ నుంచి బయటకు వస్తాం. మరి మీరు ఇచ్చిన 2000 అంటే మీరు ఇప్పుడు ఏదైతే సన్నబియ్యం పెడుతున్నారో ఆ సన్నబియ్యం తింటే మందు వేసుకోకుండా తగ్గిపోద్దా? పిల్లడికి జ్వరం వస్తే సగము కేంద్ర ప్రభుత్వమే ఇస్తుంది. జ్వరం గట్రా వస్తే పిల్లడికి మందు వేసుకోకుండా తగ్గిపోద్దా? ఇప్పుడు ఆ సన్నబియ్యం తింటే అడిగా చదువు వచ్చేస్తుందా? ఉద్యోగం వస్తుందా? ఉద్యోగాలు కేటాయించండి, ఉపాధి చూపించండి. మీరు ఇప్పుడు ఈ ఇంట్లోనే చూడండి, MA BEd చదివిన అబ్బాయి కూలి పనికి వెళ్తున్నాడంట. అదేదో వాళ్ళ కుటుంబానికి మీరు ఉపాధి చూపిస్తే వాళ్ళు కొనుక్కోలేరు సన్నబియ్యం. ఏం ఉపయోగం దీనివల్ల? సన్నబియ్యం వల్ల అప్పుడు చెప్పమన్నారు నిజంగా శ్రీరాముడు వాళ్ళ ఇంటికి వచ్చాడని చెప్పి అప్పుడుగా చెప్పాల్సింది. మీ పిల్లలకి జాబ్ వస్తున్నప్పుడు, మీ పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ వచ్చినప్పుడు, మీ పిల్లలకి మంచి ఆరోగ్యం వచ్చినప్పుడు కదా శ్రీరాముడు మీ ఇంటికి వచ్చాడని చెప్పాలి. సన్నబియ్యం ఏముందండి? సన్నబియ్యం తింటే ఉద్యోగం వచ్చేది, సన్నబియ్యం తింటే హెల్త్ సెట్ అయిపోదు, సన్నబియ్యం తింటే చదువులు బాగా వచ్చేవి. అది కదా కావాల్సింది, అది కదా చేయాల్సింది. అవి కాకుండా మిగతావన్నీ చేస్తే ఏం ఉపయోగం? తర్వాత పేదవారి కళ్ళల్లో ఆనందం చూశాడంటే, రేషన్ కార్డుల ద్వారా సన్నబియ్యం పంపిణీతో పేదవారి కళ్ళల్లో ఆనందాన్ని స్వయంగా చూశానని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. సారపాకలో సహపంక్తి భోజనం అనంతరం ఆయన ఆదివారం ఎక్స్వేదిగ్గా స్పందించారు. సారపాకలో స్వయంగా లబ్ధిదారు ఇంట్లో సహపంక్తి భోజనం చేసి పథకం అమలును స్వయంగా పరిశీలించా, వారి కళ్ళల్లో ఆనందం చూసి అని చెప్పి సీఎం చెప్తున్నారు. నేను చెప్తున్నా అదే అండి, సీఎం గారు మీరు ఒక పని అనుకున్నది చేశారు, బానే ఉంది. కానీ దానివల్ల ఉపయోగం ఏం కనపడుతుంది నాకైతే. మరి అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాం, చూద్దాం మరి.